హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీ ఎడిటింగ్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేనైతే ఒక షార్ట్ విషయం అయితే చెప్పాలని నేనైతే ఈ వీడియో ముందుకొచ్చాను. ఇన్ని రోజుల్లో నేనైతే మొబైల్ ఎడిటింగ్ వీడియోస్ అయితే చేశాను. చాలా వీడియోస్ అయితే చేశాను. చాలా చాలామంది నన్నైతే సబ్స్క్రైబర్స్ అయితే నన్ను చాలా ఆదరించారు. కాకపోతే చాలా రోజుల నుంచి అయితే నేనైతే వీడియో అయితే పెట్టలేదనమాట. ఎందుకు ఏంటి అనేది మీకైతే ఈ వీడియోలో చెప్తాను. దానివల్ల ఏం కారణం అనేది. కాకపోతే మెయిన్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటారు కదా! ఆహ్, ఎడిటింగ్ వీడియోస్ అయితే ఇక మీద నేనైతే చేయలేననమాట. అది ఎందువల్ల అనేది ఈ వీడియో నేను చెప్తాను. వీడియో ఫుల్‌గా చూడండి. జస్ట్ ఒక 3-4 మినిట్స్ ఉంటది వీడియో, అంతకంటే ఎక్కువ ఉండదు. కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఫుల్ వీడియో చూడండి. ఎందువల్ల ఎడిటింగ్ అయితే ఆపేస్తున్నానని మీకు అర్థమవుతుందన్నమాట. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనైతే ఎడిటింగ్ అయితే బాగా నేనైతే చేస్తున్నాను. చేసే టైంలో ఎలక్ట్మోస్ట్ యాప్ అనేది అప్డేట్ అయితే వచ్చింది. దాని నుంచి చాలామందికి అంటే నేను ఇచ్చిన ప్రీసెట్ లింక్స్ అయితే వర్క్ అవ్వట్లేదు. కొంతమందికైతే వాట్సాప్ నుంచి షేర్ చేసుకొని అలా వెళ్ళేటప్పుడు బాగా వర్క్ అవుతుంది. కొంతమందికి అది కూడా వర్క్ అవ్వట్లేదు. చాలా కమెంట్స్ అలాగే వచ్చేసాయి. సో, నేనైతే దాని కోసం నేను చాలా ట్రై చేశాను. అందరికీ ఉపయోగపడేటట్టు చేయాలని, అంటే ప్రీసెట్ అందరికి రావాలని. కొంతమంది ఎందుకంటే నా వీడియోస్‌ని ఫాలో చేసి వాళ్ళ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి, అందరికీ నాకు ఒకేలాగుండాలి. కొంతమందికి అలా, కొంతమందికి ఇలా అని కాదని. అందుకోసమే నేనైతే ఆ యాప్ అనేది కొంచెం అప్డేట్ అంటే అందరికి వర్క్ అయ్యే విధంగా చూశాను. చాలా ట్రై చేశాను. దానివల్లనే మైండ్ అంతా డిసప్పాయింట్ అయిపోయింది. ఏం అర్థం కావట్లేదు. ప్రీసెట్ లింక్ ఇచ్చినా గానీ వర్క్ అవ్వట్లేదు. నాట్ వర్కింగ్. ప్రతి ఒక్క కామెంట్ అదే. సో, అంత చేసి కూడా నేనైతే మన సబ్స్క్రైబర్స్‌ని నేనైతే అందించలేకపోయాను. అందువల్ల నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. మనం వీడియోస్ చేసుకుంటూ పోతే మనకైతే లాభం ఏం లేదు. మన సబ్స్క్రైబర్స్ ఎవరు చేసుకోలేకపోతున్నారని. దానివల్ల నేనైతే కొన్ని రోజులు ఆపాను. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి వన్ బై వన్ వచ్చేసింది. ఇంతవరకు నేనైతే వీడియోస్ అయితే ఏది పెట్టలేదు. అప్పుడు ఆలోచించాను. నేనైతే వర్క్ చేసేది వచ్చేసి ఫోటోగ్రఫీ. కొంతమందికి తెలుసు సబ్స్క్రైబర్స్‌కి. ఎందుకంటే నేనైతే ఆల్రెడీ చెప్పాను. కాకపోతే ఇప్పుడు నేనైతే చేసే పనికి, ఎడిటింగ్ వర్క్స్‌కి కొంచెం టైమింగ్ అది ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నాను. అందువల్ల నేనైతే ఇప్పుడేం చేస్తున్నానంటే, ఏం చేయాలనుకుంటున్నానంటే, నేను ఫోటోగ్రఫీ వర్క్ చేస్తుంటాను కాబట్టి, ఆ ఫోటోగ్రఫీ వర్క్ చేసేదే నేనైతే వీడియో కంటెంట్‌గా నేనైతే పెట్టాలనుకుంటున్నాను. కొంతమందైతే నేర్చుకొని వీడియోస్ అయితే కొంచెం చూసి ఇలా ఉంటది, ఇలా చేస్తారు, ఇలా అనేది నేనైతే నా వ్లాగింగ్ అనమాట. నేర్చుకునే విధంగా ఉంటది. ప్లస్ వచ్చి మీకు ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండేటట్టుగా ఈ ఛానెల్‌ని అయితే నేనైతే మార్చబోతున్నాననమాట. వీడియోస్ అయితే ఇక మీద అలాగే వస్తాయి. ఎందుకంటే ఆ వీడియో అంటే కొత్త ఛానెల్ పెట్టుకోవచ్చు కదా భయ్యా! కొత్తగా అని ఉంటారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ నాకు మానిటైజేషన్ అయిపోయిందనమాట. చాలా రోజులైంది మనీ పడకుండా. ఎందుకంటే ఆపేశాను కదా! వీడియోస్ అయితే ఆపేశాను. సరే ఇంత చేసుకున్న దాన్ని నేనైతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సరే ఉన్నదాన్ని మళ్ళీ మనం రన్నింగ్ చేసుకోవాలని ఏదో ఒక కంటెంట్ అయితే మళ్ళీ ఇద్దామని నేనైతే వ్లాగింగ్ అయితే చేయబోతున్నాను. నేను చేసే పని ప్రతి ఒక్కటి వ్లాగింగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మీకు అయితే అందించబోతున్నాను. చాలామందికి ఇది నచ్చదు. సో, నాకు సపోర్ట్ అయితే చేయండి కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని. ఎందుకంటే చాలామంది ఎడిటింగ్ పర్పస్ కాకనే వచ్చుంటారు మన ఛానల్‌కి. ఇక మీద దాన్ని కొంచెం చేయలేననమాట. అందువల్ల నేనైతే వీడియోస్ అయితే వ్లాగింగ్ వీడియోస్‌కైతే అంటే ఛానల్ అయితే మార్చబోతున్నాను. సో, అందరిని నన్ను క్షమించండి. ఎందుకంటే చాలామంది నన్ను నమ్మి ఎడిటింగ్ చేసుకోవాలని చాలామంది సబ్స్క్రైబ్ చేసుంటారు. ఈ వీడియో అందరికి రీచ్ అవుతుందో లేదో, ఎందుకంటే చాలా రోజులైంది వీడియోస్ పెట్టక. రీచ్ అయితే అర్థం చేసుకొని మన ఛానల్‌ని అలాగే సబ్స్క్రైబ్‌లో ఉంచుకొని, నేను చేసే వ్లాగింగ్ వీడియోస్ మీరు కూడా నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. సో, ఇంకైతే సెలవు తీసుకుంటున్నాను.